హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమైన ఉద్యోగ వార్తలు అండ్ అలాగే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్, కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఉన్నాయి. చివరి వరకు వీడియోని చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఎవరైతే ఈ యొక్క పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఉపయోగపడే విధంగా డైలీ కరెంట్ అఫైర్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఫ్రీగా మీరు డైలీ టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేయవచ్చు. అండ్ అలాగే ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా ముందుగా న్యూస్ని అయితే చూసేద్దాం. ఉద్యోగ వార్తలు అయితే చూద్దాము. గ్రూప్స్ వాయిదాపై వదంతులు నమ్మవద్దు. సోషల్ మీడియాలో జరుగుతున్నది ఫేక్ ప్రచారము. టీజీపీఎస్సీ ప్రకటన. నేడు వెబ్సైట్లో డిఎస్సి హాల్ టికెట్లు. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయంటున్నటువంటి టీజీపీఎస్సీ. ఇక మరిన్ని వివరాలు చూస్తే, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల వాయిదా అవాస్తవము. రాష్ట్రంలో గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలను రీషెడ్యూల్ చేసినట్లు సోషల్ మీడియాలో అండ్ వాట్సాప్ గ్రూపుల్లో వస్తున్నటువంటి వార్తలు అవాస్తవమని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. ఈ 2 సర్వీసుల పరీక్షలను కమిషన్ వాయిదా వేసినట్లు కొన్ని గ్రూపుల్లో వెబ్ నోటు సర్క్యులేట్ అవుతోంది. గ్రూప్ 2 పరీక్షలు నవంబర్ 17, 18న, గ్రూప్ 3 పరీక్షలు నవంబర్ 24, 25వ తేదీకి మార్చారంటూ టీజీపీఎస్సీ పేరిట కొందరు నకిలీ వెబ్ నోట్ను సృష్టించి వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేశారు. ఈ నకిలీ సమాచారాన్ని ఎవరు కూడా నమ్మవద్దు అంటూ కూడా కమిషన్ తెలిపింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే, నేడు డిఎస్సి హాల్ టికెట్లు విడుదల. వివరాలు చూస్తే, రాష్ట్రంలో డిఎస్సి పరీక్షలు యథాతథంగా షెడ్యూల్ ప్రకారం నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు గురువారం సాయంత్రము డిఎస్సి హాల్ టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నది. గురువారం అంటే జూలై 11వ తేదీన డిఎస్సి హాల్ టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నది. అభ్యర్థులు వెబ్సైట్ నుంచి తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్లైన్లో డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించనున్నటువంటి డిఎస్సి 2024 పరీక్షలు ఆగస్టు 5వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. తొలిసారిగా కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఈ యొక్క పరీక్ష జరగనుంది. రోజుకు 2 సెషన్లలో పరీక్షలు అయితే నిర్వహిస్తారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే, డిఎస్సి వాయిదాకు ఆందోళన వెనుక కోచింగ్ సెంటర్ల మాఫియా. వివరాలు చూస్తే, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి. వివరాలు చూస్తే, డిఎస్సిని వాయిదా వేయాలన్న ఆందోళన వెనుక ప్రైవేట్ శిక్షణ సంస్థల మాఫియా ఉందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిరుద్యోగులు స్వేచ్ఛగా పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతుంటే వాయిదా వేయాలనడంలో కుట్ర కోణం దాగుందన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారులతో కమిటీ వేసి ఈ కుట్ర కోణంపై విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. కేటీఆర్ ఉసిగొల్పితే గ్యాదరి కిషోర్, బాల్క సుమన్ తదితరులందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డిపై సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ మండిపడ్డారు. పేపర్లు లీక్ అయి విద్యార్థులు రోడ్డున పడ్డప్పుడు, సునీల్ నాయక్, ప్రవళిక చనిపోయినప్పుడు ఈ సన్నాసులు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తన పదవి పక్కన పెట్టి వారి అంతు చూస్తానని, 33 జిల్లాల్లో కేసులు పెట్టిస్తానని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్ హెచ్చరించారు. ఇక కోచింగ్ సెంటర్లకు మార్గదర్శకాలు అనవసరము. పీడీఎస్యు. వివరాలు చూస్తే, రాష్ట్రంలో కోచింగ్ సెంటర్ల ఏర్పాటుకు మార్గదర్శకాలు విడుదల చేయాలని, కోచింగ్ సెంటర్ల మాఫియాను అరికట్టాలని పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు మొగిలి వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఒక్కో భవనంలో 10కి పైగా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడము, ఒక్కో ఫంక్షన్ హాల్లో 100 మంది విద్యార్థులను కూర్చోబెట్టి తరగతులు నిర్వహిస్తున్న పరిస్థితి ఇంకా కొనసాగుతోందన్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే, గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి గ్రూప్ 1 పోస్టుల భర్తీలో అక్రమాలు. 1:57 చొప్పున అర్హుల జాబితా ఎందుకు? బీఆర్ఎస్ నేత రాకేష్ కుమార్ ప్రశ్న. వివరాలు చూస్తే, గ్రూప్ 1 పోస్టుల నియామకాల భర్తీలో అక్రమాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేత చిరుమల రాకేష్ కుమార్ అన్నారు. బుధవారం నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి కథనాన్ని ఉటంకిస్తూ టీజీపీఎస్సీ ఇప్పటివరకు గ్రూప్ 1 కట్ ఆఫ్ మార్కులు ప్రకటించలేదని, వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.
బుధవారము తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో రాకేష్ కుమార్ మాట్లాడుతూ గ్రూప్ 1 మెయిన్స్కు అర్హత జాబితాను 1:57కు ఎందుకు ప్రకటించారని నిలదీశారు. యాక్చువల్గా అయితే 1:50 ఉండే కదా, మరి 57కు ఎందుకు ప్రకటించారు? 28,150 మందే అర్హుల జాబితాలో ఉండాల్సి ఉండగా అదనంగా 3,232 మందిని ఎందుకు చేర్చారని ప్రశ్నించారు. ఇక ఇదే న్యూస్కి సంబంధించి మరొక అప్డేట్. ఏపీలో 1:100 ఇక్కడ ఎందుకు కాదు అంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రశ్నించడం అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నిరుద్యోగుల పేరిట ఆందోళనలు నడుపుతున్నది ఎవరు? వివరాలు చూద్దాం. గత 10 ఏళ్లలో ఉద్యోగ నియామకాల విషయంలో కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ సర్కార్ ప్రదర్శించిన నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యము, అలసత్వము, యువత ఉపాధిపై ఉదాసీనత రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు తెలిసిందే. తొలి 8 ఏళ్లలో గ్రూప్ 1 పరీక్షను ఒక్కసారి కూడా నిర్వహించలేదు. చివరి ఏడాదిలో నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష నిర్వహిస్తే సర్కారు అసమర్థత కారణంగా పేపరు లీక్ అయింది. దీంతో అప్పటికే ఏళ్ల తరబడి గ్రూప్ 1 పరీక్షలకు ప్రిపేర్ అయిన వారి నిరుద్యోగుల ఆశలు అడియాసలయ్యాయి. మరొకసారి పరీక్ష నిర్వహణలో చేసిన తప్పిదాల కారణంగా రెండవసారి కూడా పరీక్ష రద్దయింది. ఇక ఇప్పటికే నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం 28,942 ఉద్యోగ నియామకాలు చేపట్టింది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నియామకాలకు ఉన్నటువంటి కోర్టు చిక్కులన్నింటినీ కూడా అధిగమించి నోటిఫికేషన్లను జారీ చేసింది. శాసన బడ్జెట్ సమావేశాల్లో చర్చించి జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసేందుకు ముమ్మర కసరత్తులు అయితే చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ క్రమంలో న్యాయ వివాదాలు తలెత్తవద్దని భావిస్తే ప్రభుత్వానికి కూడా నిరుద్యోగులు కొంత సమయం ఇవ్వాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు సహకరించాలి. నోటిఫికేషన్ నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు పెంచాలనడము, గ్రూప్ 1లో రిజల్ట్లో 1:100 ఇవ్వాలనడము డిమాండ్లన్నీ కూడా నోటిఫికేషన్లు రద్దయ్యేలా చేస్తున్న కుట్రలో భాగమేనని అర్థం చేసుకుంటే అంతిమంగా మళ్ళీ నష్టపోయేది నిరుద్యోగులే అంటూ కూడా ఇక్కడ తెలియజేయడం అయితే మనము చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే పోలీసుల ఉక్కుపాదము. ఆంక్షల వలయంలో ఆర్ట్స్ కాలేజీ హాస్టళ్లలోకి చొరబడి అరెస్టులు. వివరాలు చూసినట్లయితే కొనసాగుతున్నటువంటి నిరుద్యోగుల ఆందోళన. కోదండరాం ఇంటి ముట్టడికి విద్యార్థుల పిలుపు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి యత్నించిన విద్యార్థులను చుట్టుముట్టి పోలీసుల పిడిగుద్దులు. మద్దతిచ్చినటువంటి నాయకులను పట్టుకెళ్లినటువంటి పోలీసులు. కవరేజీకి వెళ్లిన జర్నలిస్టులపైన దాష్టికము. లైవ్ ఇస్తున్న వారిని ఈడ్చుకెళ్లిన పోలీసులు. జర్నలిస్టులు, ప్రజా సంఘాలలో తీవ్ర ఆగ్రహము. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తున్నదా? ఇదేనా ప్రజాపాలన అంటూ విమర్శలు. ఇక ఇదే న్యూస్కి సంబంధించి మరొక పత్రికలో ఈ విధంగా ఇచ్చారు. ఓయూలో ఉద్రిక్తం. కోదండరాం ఇంటి ముట్టడిని అడ్డుకున్న పోలీసులు. హాస్టల్లోకి చొరబడి టీఎస్పీ నేతల అరెస్టు. డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థుల ఆందోళన. జర్నలిస్టులపై పోలీసుల దాడి. పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా. 3వ రోజుకు చేరినటువంటి డిఎస్సి అభ్యర్థుల ఆందోళన. డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఆర్ట్స్ కాలేజ్ ఎదుట 3వ రోజు అభ్యర్థుల ఆందోళనలు చేపట్టారు. ధర్నాకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు డిఎస్సి అభ్యర్థులకు నడుమ వాగ్వాదం చోటు చేసుకుంది. అభ్యర్థులు ఆందోళనను విరమించకపోవడంతో పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులపై పోలీసులు చేయి చేసుకున్నారు. డిఎస్సి అభ్యర్థులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్న బీఆర్ఎస్ విద్యార్థి నేతలపై పోలీసులు పిడిగుద్దుల వర్షం కురిపించారు. పలువురు అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలో పాల్గొన్న 13 మంది విద్యార్థులను అరెస్టు చేసినట్టు సిఐ రాజేందర్ తెలిపారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. వైద్య కాలేజీల్లో 607 పోస్టుల భర్తీకి ప్రభుత్వము అనుమతి. త్వరలో మెడికల్ సర్వీసెస్ బోర్డు ద్వారా ప్రకటన. వివరాలు చూద్దాము. ప్రభుత్వ వైద్య విద్యా సంస్థల్లో ఉద్యోగ ఖాళీల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వము దృష్టి పెట్టింది. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు కీలక క్యాడర్ల ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించింది. ఈ మేరకు 36 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 607 ఖాళీల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఇక నెక్స్ట్ 435 ఎంబీబీఎస్ డాక్టర్ పోస్టులకు 2,400 దరఖాస్తులు వచ్చినట్లుగా ఇక్కడ తెలియజేశారు. అండ్ ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఆర్టీసీలో 3,035 ఉద్యోగాల భర్తీకి కసరత్తు. నోటిఫికేషన్ పేరుతో వస్తున్నటువంటి లింకులను నమ్మొద్దు. వివరాలు చూద్దాము.
తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీపై సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. టీజీఎస్ ఆర్టీసీలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైందని, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలంటూ కొన్ని లింక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని, వాటిని నమ్మవద్దని సూచించారు. అవన్నీ కూడా ఫేక్ అని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగార్థులకు ముఖ్య గమనిక అంటూ ఆయన ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మేరకు సంస్థలో 3035 ఉద్యోగాల భర్తీకి సంబంధించి కసరత్తు ప్రారంభమైందని ఆయన తెలిపారు. కానీ నోటిఫికేషన్ విడుదలైందంటూ జరుగుతున్నటువంటి ప్రచారం నిజం కాదన్నారు. త్వరలోనే నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని కూడా తెలియజేశారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. 11 నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల పరీక్షలు. వివరాలు చూస్తే హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి ఇది. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులకు ఈ నెల 11, 13, 14, 15వ తేదీల్లో టైపింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు బుధవారం జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. పోస్టుల భర్తీకి మే 15న నోటిఫికేషను, అలాగే తేదీ మే 15, 2024 ద్వారా, అలాగే 17 మే 2024 నుండి 22 మే 2024 వరకు దరఖాస్తులు స్వీకరించడమైందని అండ్ అలాగే దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందంటూ కూడా ఇక్కడ తెలియజేశారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. ఆర్కేపురం ఆర్మీ స్కూల్లో సికింద్రాబాద్ ఆర్కేపురం ఆర్మీ పబ్లిక్ స్కూల్లో క్రింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఇందులో 13 ఖాళీలు ఉన్నాయి. టీజీటీ, పీఆర్టీ కౌన్సిలరు, పీపీటీ, ఏఓ, ఎల్డీసీ, లైబ్రరియను, పారామెడికల్, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ ఖాళీలు అయితే ఉన్నాయి. దరఖాస్తు ఆఫ్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీ జూలై 15. పూర్తి వివరాలకు అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేయవచ్చు. APSRKpuram.edu.in. దీనికి సంబంధించి మనకు వెబ్సైట్లో కూడా మీకు ఈ యొక్క జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ క్లియర్గా అందించడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ జాబ్ అప్డేట్స్ చూద్దాము. ఐఐసిటీలో ప్రాజెక్టు పోస్టులు. హైదరాబాద్లోని సిఎస్ఐఆర్ ఐఐసిటీ ఒప్పంద ప్రాతిపదికన 23 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లేదా మీరు డైరెక్ట్గా మన యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి ఇలాంటి జాబ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే చూద్దాము. మన అంతరిక్ష కేంద్రంపై ఇస్రో కీలక నిర్ణయము. వివరాలు చూస్తే 51.5 డిగ్రీల ఆర్బిటల్ ఇంక్లినేషన్ ఏర్పాటు, వ్యూహాత్మకంగా సానుకూలము. వివరాలు చూద్దాము. ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి భారతీయ అంతరిక్ష స్టేషన్కి సంబంధించి కీలక ముందడుగు పడింది. దీన్ని భూస్థిర కక్షలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో దాదాపు సమానంగా 51.5 డిగ్రీల ఆర్బిటల్ ఇంక్లినేషన్లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వ్యోమనౌకల ప్రయోగం తదితరాల్లో ఆర్బిటల్ ఇంక్లినేషన్ది చాలా కీలక పాత్ర. 51.5 డిగ్రీల ఓఐ వల్ల అంతరిక్షం నుంచి భూమిని సమగ్రంగా పర్యవేక్షించేందుకు అవకాశం ఉంటుంది. ఈ కోణంలో అంతరిక్ష కేంద్రం భూమిపై దాదాపు 90% పైగా జనావాసాలను కవర్ చేస్తూ పరిభ్రమిస్తుంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అంతరిక్ష పరిశోధన కేంద్రాలతోనూ అనుసంధానము సులభతరం అవుతుంది. అందుకే ఇస్రో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా భావిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు పీడిఎఫ్ లింక్ కావాలనుకున్న వారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. పూర్తి వివరాలు పీడిఎఫ్లో చదువుకోవచ్చు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ముస్లిం మహిళలకు భరణము. మతంతో సంబంధం లేదు. సెక్షన్ 125 వారికి వర్తిస్తుంది. భరణము మహిళల హక్కు, దాతృత్వం ఎన్నటికీ కానే కాదు. ఇంటి బాగు కోసం మహిళలు చేస్తున్న త్యాగాన్ని గుర్తించాలి. భార్యకు ఆర్థిక సాధికారతను కల్పించాల్సిన బాధ్యత భర్తదే. ముస్లిం మహిళలకు భరణంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఇక వివరాలు చూస్తే ముస్లిం మహిళలకు భరణం విషయంలో సర్వోన్నత న్యాయస్థానము సంచలన తీర్పు వెలువరించింది. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు సిఆర్పిసి సెక్షన్ 125 క్రింద తమ భర్త నుంచి భరణం కోరవచ్చని తెలిపింది. మతంతో సంబంధం లేకుండా వివాహితులందరికీ ఈ సెక్షన్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆగస్టిస్ జార్జ్ మాహేజ్లతో కూడినటువంటి ధర్మాసనము సంచలన తీర్పిచ్చింది. ఈ యొక్క జస్టిస్
వాళ్ళని కూడా పేర్లను కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాము. విచారణ సందర్భంగా ధర్మాసనము కీలక వ్యాఖ్యలు. సెక్షన్ 125 ఆఫ్ ది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ వివాహితులకే కాకుండా మహిళలందరికీ కూడా వర్తిస్తుందంటూ స్పష్టం చేసింది. ఆర్థికంగా పెట్టే స్థాయిలో ఉన్న వ్యక్తి తన భార్య, పిల్లలు, తల్లిదండ్రుల ఆలనా పాలనలకు అవసరమైనటువంటి ఖర్చు భరించాల్సిందే. సెక్షన్ 125 స్థూలంగా చెప్తున్నది ఇదే. మతంతో సంబంధం లేకుండా ఈ సెక్షను విడాకులు తీసుకున్న అన్ని వర్గాల మహిళలకు కూడా వర్తిస్తుంది అంటూ ఇక్కడ స్పష్టం చేసింది. అండ్ ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మీరు పీడిఎఫ్లో చదువుకోవచ్చు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. తొలి మహిళా ట్రాన్స్జెండర్ ఎస్ఐగా మన్వి. వివరాలు చూస్తే దేశంలో తొలిసారిగా బీహార్కు చెందినటువంటి ఒక ట్రాన్స్జెండర్ మహిళా పోలీసు సబ్ ఇన్స్పెక్టర్గా ఎంపికయ్యారు. బీహార్లోని బాగల్పూర్ అనే గ్రామానికి చెందిన మన్వి మధు కశ్యప్ ఈ ఘనత సాధించారు. మన్వి సహా 3 ట్రాన్స్జెండర్లను సైతము బీహార్ ప్రభుత్వము ఎస్ఐలుగా ఎంపిక చేసింది. వారిలో 2 పురుషులు కాగా మన్వి మధు ఏకైక మహిళ ట్రాన్స్జెండర్. మంగళవారం వెలువడిన ఎస్ఐ పరీక్ష ఫలితాల్లో తాను ఎంపిక అవ్వడంతో మధు ఆనందానికి అవధులు లేవు. దీనికోసం నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానంటూ కూడా ఆ యొక్క భావోద్వేగాన్ని వ్యక్తం చేసినట్లే ఇక్కడ చూడవచ్చు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. కొత్త డీజీపీగా జితేందర్. బాధ్యతల స్వీకరణ. నార్కోటిక్స్, సైబర్ క్రైమ్లపై ప్రత్యేక ఫోకస్ పెడతామంటూ కూడా స్పష్టీకరణ. హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రవి గుప్తా బదిలీ. ఇక వివరాలు చూద్దాము. నార్కోటిక్స్, సైబర్ క్రైమ్పై ఎక్కువ ఫోకస్ పెడతామని నూతన డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. బుధవారం డీజీపీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందే ఆయనను డీజీపీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా జితేందర్కు పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే అదనపు డీజీగా బాధ్యతలు చేపట్టిన మహేష్ భగవత్. వివరాలు చూద్దాం. శాంతి భద్రతల అదనపు డీజీపీగా మహేష్ భగవత్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. రోడ్డు భద్రత, రైల్వే అదనపు డీజీగా విధులు నిర్వహిస్తున్న మహేష్ భగవత్ను ప్రభుత్వము అదనపు డీజీగా నియమించింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఎస్సీఓలో శాశ్వత సభ్యత్వం పొందిన బెలారస్. వివరాలు చూస్తే కజకిస్తాన్ రాజధాని ఆస్తానాలో జరిగినటువంటి షాంఘై సహకార సంస్థ 24వ సమావేశం జరిగింది. ఎస్సీఓలో 10వ దేశంగా బెలారస్ చేరింది. ఈ సదస్సుకు భారత ప్రతినిధి బృందానికి ప్రధాని నరేంద్ర మోదీ తరపున విదేశాంగ మంత్రి నాయకత్వం వహించారు. సదస్సులో చర్చించిన అంశాలు ఆఫ్ఘనిస్తాన్లోని పరిస్థితి, ఉక్రెయిన్ వివాదము, ఎస్సీఓ సభ్య దేశాల మధ్య భద్రతా సహకారాన్ని పెంచడము, ప్రాంతీయ భద్రతా పరిస్థితి, కనెక్టివిటీ, వాణిజ్యం పెంచే మార్గాలపై చర్చించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా మీరు పీడిఎఫ్లో చదువుకోవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. స్పోర్ట్స్కి సంబంధించి కుర్రాళ్ళు అదే జోరు. వరుసగా 2వ విజయం రాణించిన గిల్, రుతురాజ్ తిప్పేసిన సుందర్. 3వ టీ20లో జింబాబ్వే చిత్తు. వివరాలు చూసినట్లయితే జింబాబ్వేపై 2వసారి భారత్ గెలిచింది. వివరాలు చూద్దాం. సమిష్టిగా రాణించిన భారత యువ జట్టు జింబాబ్వే టూర్లో వరుసగా 2వ విజయాన్ని నమోదు చేసింది. శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ బ్యాట్తో అదరగొట్టగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వాషింగ్టన్ సుందర్ బంతితో ప్రత్యర్థిని విరిచాడు. ఫలితంగా బుధవారం జరిగిన 3వ టీ20లో భారత్ 23 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. 5 టీ20ల సిరీస్లో 2-1 ఆధిక్యంతో విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య 4వ మ్యాచ్ శనివారం జరగనుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసినటువంటి భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 182/4 స్కోర్ చేసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు పీడిఎఫ్లో చదువుకొని నెక్స్ట్ చూసినట్లయితే ఈనాడు న్యూస్ పేపర్లోని ప్రతిభలో ఎవరైతే ఈ యొక్క పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారో ముఖ్యంగా గ్రూప్స్లో విపత్తు నిర్వహణ అనే టాపిక్కి సంబంధించి మంచి ఆర్టికల్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనికి సంబంధించి పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా కామెంట్ చేసినట్లయితే డైరెక్ట్గా సెండ్ చేస్తాను. అండ్ అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించి రీసెంట్ కరెంట్ అఫైర్స్లోని ఇంపార్టెంట్ బిట్ బ్యాంక్ అంతా కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. దీనికి సంబంధించి కీ కూడా ఇవ్వడం జరిగింది. సో చదవాలి అనుకున్న క్యాండిడేట్స్ అయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, పీడిఎఫ్ సెండ్ చేయడం జరుగుతుంది.
సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు అండ్ అలాగే కరెంట్ అఫైర్స్ అప్డేట్స్. ఈ వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై.